మిగిలిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ నెల 14న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడతో పాటు వైసీపీలో ఆయన కుమారుడు గిరి కూడా చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో అయితే మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ నెల 14న ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా అయితే తెలుస్తోంది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ పద్మనాభం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుభం కార్డు వేశారు. ఈ నెల 14న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత అయితే వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు ర్యాలీగా వెళ్లి వైసీపీలో చేరనున్నట్లు తన అనుచరులకు ముద్రగడ క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక ఇప్పటికే దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం గల 12 తారీఖున వైసీపీ గూటికి చేరతారని చెప్పని రాజకీయ విశ్లేషణ చెప్పినప్పుడు కూడా అయితే ఆయన 14వ తారీఖున వైసీపీలో చేరేందుకు మార్గం సుముఖం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అది తాడేపల్లి సీఎం నివాసంలో అవుతుందా లేదు అంటే కనుక విశాఖపట్నంలో సీఎం షెడ్యూల్ ఉంటున్న నేపథ్యంలో కూడా ఆయన విశాఖ నుంచి చేరేటువంటి అవకాశం ఉందా అనే దాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం గతం నుంచి కూడా అనేక పర్యాయాలు అంటే గతం నుంచి కూడా టీడీపీతోనూ జనసేనతోనూ కూడా కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈ టీడీపీకి జనసేనకి పొత్తు కుదరటంతో మరో పక్క నుంచి ఏదైతే పవర్ షేరింగ్ ఉందో పవర్ షేరింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కాపుల్ని మోసం చేశారంటూ కూడా గత అర్రాం జోగయ్య అదేవిధంగా అతని కుమారుడు సూర్యప్రకాష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ కలుస్తాడు తనతో అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి పరిశీలన జరుగుతుంది, పవన్ కళ్యాణ్ కలుస్తాడని చెప్పనుకున్నారు. అయితే ముద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్ సమావేశం కాకపోవడం భేటీ కాకపోవడంతో కూడా మరొకసారి ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఒంటరిగా విడిగా పోటీ చేయాలి, అదేవిధంగా కాపులకి అధిక ప్రాధాన్యత ఉండాలి, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి అనుకున్న నేపథ్యంలో కూడా ముద్రగడ పద్మనాభం ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో లేఖ రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభం కలుస్తారు అని చెప్పని ఎదురు చూసిన నేపథ్యంలో కూడా ఆయన జనసేనతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు. ఇది ఉమ్మడి పొత్తులు కావచ్చు, అదేవిధంగా కొన్ని రాజకీయ సమీకరణలో భాగంగా ముద్రగడ పద్మనాభానికి స్థానం అయితే దక్కలేదు. ఆ నేపథ్యంలోనే ఆయన అడిగినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వైసీపీ గుట్టి చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అతను కూడా వైసీపీ ప్రయాణం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.